నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏ ఒక్క చిరు వ్యాపారికి నష్టం కలగకుండా ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతూ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన గోదావరి ఖని వ్యాపార కూడలి బంద్ పాక్షికం. బంద్లో పాల్గొనాలంటూ షాపులను బంద్ చేయించిన టీఆర్ఎస్ నాయకులు, తెరిపించిన కాంగ్రెస్ నాయకులు. పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులను కలిసిన బీజేపీ నేతలు. పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియకు మార్గనిర్దేశం. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండు. ఆజీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు. మూతపడిన 7 LEP బొగ్గుగని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం పాలైన హెడ్ ఓవర్మెన్ తిట్ల సత్యనారాయణ. ఏ ఒక్క చిరు వ్యాపారికి నష్టం కలగకుండా ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతూ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఏడాది ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై ముందుగా కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ప్రారంభించారు. అలాగే స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, వివిధ ఉత్పత్తుల స్టాల్స్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజలు, రైతులు, వ్యాపారులు, మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ సంవత్సర కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాసు, రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే పాలన గాడిలో పెడుతూ సంపదను పెంచుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని తెలిపారు. అటు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటూ ఉంటే ప్రతిపక్షాలకు కడుపు మంట వస్తుందని ఎద్దేవా చేశారు. రామగుండంలో 200 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, పాడుపడిన క్వార్టర్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి తక్కువ అద్దెతో చిరు వ్యాపారులకు ఇప్పించే ప్రయత్నం చేస్తుంటే గిట్టని వారు రాతాంతం చేస్తున్నారని అన్నారు. రోడ్ల విస్తరణలో ఏ ఒక్క పేదవాడికి నష్టం జరగరాదని అన్నారు. ఇక ఎవరు అడ్డుపడినా రామగుండం అభివృద్ధిలో ముందుకు నడిపిస్తామని, 1,00,000 ఓట్లు గెలిపించి ప్రజలు తమ కరెక్ట్ చేశామని సంబరపడేలా చేస్తారని హామీ ఇచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న 3x800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. సుమారు 30,000 కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయించి 40,000 మందికి స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రేపు పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ విజయోత్సవ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో మళ్ళీ పవర్ చేస్తా, ఆ పవర్ చూసి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఎట్లయితే చేసినామో అట్లా మళ్ళీ ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి మాటిస్తున్నా. దానికి పునాదులు వేసాం, త్వరలోనే ప్రారంభం చేస్తాం. రేపు ముఖ్యమంత్రి గారితో కూడా మళ్ళీ చెప్పిస్తానని చెప్పి మీ అందరికీ ఈ ఒక సంవత్సరం అయిన సందర్భంగా మాటిస్తా ఉన్నా.
రామగుండం గోదావరి బొందలగడ్డ వేసి నడుగురులో ఫైంక్లను తెచ్చి రామగుండం గోదావరికని ఊరు పాడుపడ్డది, బొందలగడ్డ అవుతుంది. ఇక మనం వేరే ఊళ్ళకి వెళ్ళిపోవాలి, ఇల్లు కట్టుకోవడానికి కూడా భూములు లేవు, మన పిల్లల కొలువులు లేవని చెప్పి బాధపడుతూ ఎక్కడికో పోతారు. దుకాణాలు షాపుల వాళ్ళు దుకాణాలు లేవని మంచిర్యాల పోయి చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు ఈ ఊరిలో బతకడానికి వచ్చిన మనం అన్ని ఊర్ల కంటే పెద్ద ఊరున్న మన ఊరు చిన్నగా అవుతా ఉంటే గత 20 సంవత్సరాల పాలకులు నిర్లక్ష్యం వల్ల చిన్నగా అయిపోయింది. ఇవాళ మీ కుటుంబ సభ్యుడు మీ బిడ్డ ఆలోచన చేసిండు సింగరేణి నగరాన్ని మళ్ళా మహానగరంగా చేసుకుందాం. మంచిర్యాలకో పెద్దపల్లికో కరీంనగర్కో కాదు, రామగుండంకి వచ్చి ఇక్కడే అన్ని రకాల దొరికే విధంగా మంచి కాంప్లెక్స్లు కట్టుకుందాం. సింగరేణిలో ఉన్న ఏ చిన్న పేదవాడికి నష్టం కలగకుండా సింగరేణికి సంబంధించినటువంటి పాడుబడి 60-70 సంవత్సరాల కింద ఉన్నటువంటి స్థలాల్లో మంచి కాంప్లెక్స్ కడదాం, ఈ నగరానికి పూర్వవైభవం తెద్దామని ప్రయత్నం చేస్తున్నా. ఇది తప్ప మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తప్పక సెల్లరా? ఏ ఒక్కరికైనా పేదవాడికి నష్టం జరిగిందా? రోజు 5 గంటలకు 4 గంటలకు లేచి పొద్దున ఈ ఊరిని శుభ్రంగా పరిచే ఆ అమ్మని అడుగుతా ఉన్నా, ఏమమ్మా ఏ ఒక్క పేదవాడిని నేను జరిపినారా? ఏమన్నా కూరగాయలు జరిపేవాళ్ళని జరిపినారా? పూల దుకాణాలను జరిపినరా? చెప్పులు గుట్టుకునేటోళ్ళని కలిసి జరిపినరా? పాన్ షాపులు జరిపినరా? ఎవ్వరు జరపలే. మన పేదవాడికి రావాల్సిన ఇల్లు ఉంటే ఆడ ఇల్లు కట్టిస్తాం. సింగరేణి భూమిని కబ్జా చేసి 4-5 షెట్టర్లు కట్టుకొని దాని మీద 80-90 వేల కిరాయి తీసుకుంటా ఉంటే, 1,00,000-2 లక్షలు కిరాయి తీసుకుంటా ఉంటే, మన బిడ్డ నిరుద్యోగి ఒక జిరాక్స్ సెంటర్ పెట్టాలంటే 20,000 రూపాయలు కిరాయి కడుతున్నాడంటే, అవి జరిపి ఇది మా సొత్తు, మా రక్తం, మా సింగరేణి భూమి, ఇక్కడ మేము బిల్డింగ్ కడతాం, మా పిల్లలకు తక్కువ ధరకు రెంట్లు ఇప్పిస్తామని చెప్పి ఆలోచన చేస్తే తప్ప, వండితే దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే భారతదేశంలోనే అత్యున్నతంగా పండించిన పంట మొన్న వచ్చింది. ఒక్క సుక్క కూడా మేడిగడ్డకు అవసరం పడలే. ఓన్లీ మన పెద్దపల్లి జిల్లాలో 5 మెట్రిక్లు పండిందంటే రాష్ట్రంలో ఎంత వచ్చిందో 60-70% ఇలా పంట పండితే ఒక్కొక్క రైతు ఇళ్లలో గలగలగలమని లక్ష్మీ పాత కనబడతాం. ఏ చుక్క నీరు కూడా వాడలే. అప్పుడు ఇలా చిన్నగా వచ్చినప్పుడు మనకు రివర్స్ పంపింగ్ వచ్చి ఎప్పుడు మునిగానే ఊరు మునిగింది. ఆ నీళ్ళల్లో ఎందుకు పనికి వచ్చినాయంటే దునికి సావడానికి తప్ప దేనికి పనికి రాలేదు. ఇవాళ ఈ ఊరు పరిస్థితి మారేది పర్వాలేదు. మీ అందరికి కూడా మాటిస్తున్నా, మా చెల్లె చెప్పింది ఇంతకుముందు మాట్లాడుతూ, అన్నా మీరు చేసే ప్రతి ఒక్క మంచి పని మేమున్నాం, మీరు చేస్తున్నారని చెప్పి ఇవాళ ప్రతి అక్క చెల్లెకి ప్రతి కుటుంబానికి మాటిస్తున్నా. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీ కుటుంబానికి రక్షకుడిగా ఉంటా. ఏ ఒక్కరికి కష్టం రానియా. ఈ ప్రాంతానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తా. ఈ రామగుండంలో గోదావరి కనిలో వెలుగు నింపే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా స్వశక్తి సంఘాలకు శ్రీనిధి ద్వారా మంజూరైన 1 కోటి రూపాయలు బ్యాంకు లింకేజీ ద్వారా 4.10 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళా సమైక్యకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడానికి 45 ట్యాబ్లను అందజేశారు. 14 మంది ఉత్తమ పారిశుద్ధ కార్మికులకు శాల్వా కప్పి జ్ఞాపిక ప్రదానం చేశారు. పారిశుద్ధ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను పంపిణీ చేశారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలలో భాగంగా మహిళలు వేసిన రంగవల్లులు అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటపాట ఆకట్టుకుంది. ఇక మెప్మా స్వశక్తి మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు స్వశక్తి మహిళలు వివిధ స్టాళ్లలో తాము తయారు చేసిన తినుబండారాలు, తయారు చేసిన వస్తువులతో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే, మేయర్ అన్ని స్టాళ్లను సందర్శించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, కొలిపాక సుజాత, బాలరాజ్ కుమార్, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, పొన్నం లక్ష్మణ్, గణముక్కల తిరుపతి, మెప్మా డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ సతీష్ బాబు, శ్రీనిధి రీజనల్ మేనేజర్
దుర్గా ప్రసాద్, మేనేజర్ రాజారావు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఎగ్జామినర్ సంతోష్ కుమార్, ఎస్సీ శివానంద్, డిఈలు హనుమంత్ నాయక్, జమీల్, ఏఈ మీర్, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సునీల్ రాథోడ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ ఉర్మిళ, సిఓలు, ఆర్పీలు, మహిళా సమైక్యలు, స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలో రోడ్డు వెడల్పు పేరుతో జరుగుతున్న కూల్చివేతల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యాపార కూడలి బంద్ పాక్షికంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వ్యాపార కూడలి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ బంద్లో వ్యాపారులు పాల్గొనాలని కోరుతూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బైకులపై తిరుగుతూ షాపులను బంద్ చేయించారు. చిరు వ్యాపారులకు జరుగుతున్న నష్టానికి న్యాయం చేసేలా తాము చేస్తున్న బంద్కు సహకరించాలని కోరారు. బంద్ కార్యక్రమానికి బైకులపై వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డగించారు. ఇక వ్యాపారాలు బంద్కు సహకరిస్తూ తమ షాపులను మూసివేయగా వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, షాపుల యజమానులు షాపులను తెరవాలని ఆజ్ఞాపించారు. అధికార పార్టీ నాయకులు కావడంతో చేసేదేమీ లేక ఉదయం 11 గంటల తర్వాత షాపులను తెరిచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో బుల్డోజర్ పాలన, కూల్చివేతల పాలన జరుగుతుందని అన్నారు. ఎన్టీపీసీలో దాదాపు సంవత్సరం కింద చిరు వ్యాపారుల షాపులను కూల్చివేసి ఇప్పటి వరకు వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా పాలకులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరిఖని పట్టణంలో అభివృద్ధి పేరిట, షాపింగ్ మాల్స్ పేరిట కూల్చివేతలు చేస్తూ చిరు వ్యాపారులను రోడ్లపై పడవేసి వారిని అడుక్కునేలా చేశారని, వారికి న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులు నిలదీస్తూ ఈరోజు గోదావరిఖని ఎన్టీపీసీ పట్టణ వ్యాపార కూడలి బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా రేపు పెద్దపల్లిలో విజయోత్సవ సభను జరపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా హామీలను నెరవేర్చాలని బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విజయోత్సవాలు జరుపుకున్నారో ప్రజలకు తెలపాలని, వృద్ధులకు 4000 పింఛన్ ఇవ్వనందుక, రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుక, మహిళలకు నెలకు 2500 బ్యాంకులలో జమ చేయనందుక, డిగ్రీ చదివిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మాట తప్పినందుక ఈ విజయోత్సవాలు అని ప్రశ్నించారు. రామగుండం నియోజకవర్గంలో బుల్డోజర్ పాలన, కూల్చివేత పాలన నడుస్తూ ఉన్నది. సంవత్సరం లోపల ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి చిరు వ్యాపారస్తులను మొత్తం వాళ్ళకి తినడానికి తిండి లేకుండా వాళ్ళని చేసిర్రు. వారికి ప్రత్యామ్నాయం చూపెట్టలే. గాంధీ మార్కెట్కి సంబంధించి 57 షాపులు వాళ్ళను కూడా ఇలా అడక తినే విధంగా ఆ యొక్క రూమ్లన్నీ కూడా కూల్చేసిర్రు. లక్ష్మీనగర్లో, శివాజీ నగర్లో, అదేవిధంగా ఇక్కడ ఇంకా రోడ్డు వెడల్పు పేరిట ఇలా చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలని ఇలా రామగుండం నియోజకవర్గంలో లక్ష్మీనగర్లో ఎన్టీపీసీలో బజారు బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీనగర్లో రోడ్డు వెడల్పు పేరిట ఈ యొక్క ఇండ్లను కూల్చివేస్తుంటే ఆ ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క బజార్ బంద్ పిలిపించినటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనలో మా నియోజకవర్గంలో, కార్పొరేషన్లో అనేక అభివృద్ధి జరిగింది, ఈ సంవత్సర కాలంలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు, గతంలో ఇచ్చినటువంటి నిధులతోనే ఇలా అభివృద్ధి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితి. ప్రజలందరినీ కూడా ఇలా ఈ యొక్క ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తూ ఇలా బంద్ పాటించడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తులకు ఏమైనా కూడా, వ్యాపారులకు ఏమైనా కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు సీఎం గారు పెద్దపల్లికి వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమానికి కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, అంచెవేణు, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, జడ్సన్, నర్సింగ్, చింటూ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సోమవారం సాయంత్రం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు విద్యా సంస్థలను సందర్శించి ఉపాధ్యాయులను పట్టభద్రుల ఎన్నికలకి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీరామ విద్యానికేతన్, శ్రీ చైతన్య హై స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, కాకతీయ డిగ్రీ కాలేజీలను సందర్శించారు. పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదుకు డిసెంబర్ 9 చివరి తేదీ అని గుర్తు చేస్తూ అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు పట్టభద్రుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటు నమోదు ప్రాముఖ్యత గురించి బీజేపీ నేతలు ఉపాధ్యాయులకు వివరించారు. వారు పట్టభద్రుల ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా వారి హక్కులు కాపాడుకోవడానికి భవిష్యత్తుకు భద్రత ఉంటుందన్నారు. ఓటు నమోదు చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఎలా సమర్పించుకోవాలి, ఏ కాగితాలు అవసరమవుతాయి, వివరాలను ఎక్కడ సమర్పించవచ్చో ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపాధ్యాయులు ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. రఘునాథ్ తెరపల్లి మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యతని, ఈ ఎన్నికలు ఒక బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేస్తాయని అన్నారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మీరు మీ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా న్యాయ సంబంధమైన పాలనకు బాటలు వేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయులకు, సిబ్బందికి బీజేపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడికి గౌరవ మంచిర్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మొన్ననే 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అతి కొద్ది ఓట్లతోటి అన్న సెకండ్ ప్లేస్లో కావడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కొరకు అందరికీ కూడా అన్ని విషయాలు ఏవైతే మనం ఎంచుకునేటప్పుడు మనకి ప్రతినిధిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మన ప్రతినిధిగా సభకి పంపించడానికి మరి మంచి విలువలతో కూడినటువంటి మనకి ప్రతినిధిగా ఉండాలంటే మన కోసం ఫైట్ చేసేటువంటి వ్యక్తిని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరి గురించి మీకు తెలిసే ఉంటుంది, సోషల్ మీడియా ద్వారానో లేకపోతే పత్రికల ద్వారానో. రఘునాథరావు గారు ఎర్రబెల్లి మంచిర్యాల వాస్తవ్యులు. వారు ఎన్ఆర్ఐ, చాలా సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇక్కడ ఈ ప్రాంతంలో వారి యొక్క సేవల్ని ప్రజలకి అందించాలి, మీలాంటి టీచర్స్ కావచ్చు అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి వెల్ ఎడ్యుకేటెడ్ అన్న ఈ ప్రాంతంపై ముఖ్యంగా టీచర్స్పై పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా వారు చెప్పేటువంటి మాటలు వినాలని, ఆ కొద్ది సమయాన్ని కూడా వృధా చేయకుండా కొద్ది సమయాన్ని వారందరూ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాను. స్థానిక నాయకులు మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలుసు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ తొందరలోనే ఉంటుంది, 2-3 నెలల్లో, ఫిబ్రవరి నెలలో ఉండొచ్చు. దానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్రోల్మెంట్. మీరందరూ ఎన్రోల్మెంట్ చేయించారని నేను అనుకుంటున్నాను. అందరిది అయిపోయిందండి, ఇదందరిది అయిపోయింది. ఇప్పుడు మీరు అందరూ ఎన్రోల్మెంట్ ఎట్లా చేసుకున్నారు? ఆన్లైన్ చేసుకున్నారు, పేపర్ ఫామ్స్ అందరూ ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి మీకు అందరికీ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చి ఉంటుంది. మీ ఓటు ఎన్రోల్ అయినట్టు మెసేజ్ వచ్చింది మేడం, రాకపోతే చెక్ చేసుకుంటారు ఎలక్షన్. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్, గుండబైన భీమయ్య, మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి మరియు బీజేపీ సీనియర్ నాయకులు కోమల మహేష్, కడపర్తి సంజీవ్, బొడ్డుపల్లి రంజిత్,
జక్కుల ప్రవీణ్, ఇక పద్మ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో ఉన్న కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. జీడీకే ఆజీవన్ ఏరియా వర్క్ షాప్ లో మంగళవారం నంది నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, రేపు పెద్దపల్లికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా దీర్ఘకాలికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలైన సొంతింటి కళ, అలవెన్స్లపై ఐటీ మాఫీ వంటి సమస్యలతో పాటు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న మారుపేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, జీవోను అమలు చేసే విధంగా యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కార్మికుడు 30 సంవత్సరాలు సింగరేణిలో రక్తం ధారపోసి సేవ చేసిన రిటైర్డ్ అనంతరం ఉండటానికి సొంత ఇల్లు లేకుండా పోతున్నదని, కార్మికులు నివసిస్తున్న ఎవరి క్వార్టర్లు వారికే ఇచ్చి సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, క్వార్టర్ లేని కార్మికులకు సింగరేణిలో కబ్జాలకు గురవుతున్న స్థలాలలో 250 గజాలు కేటాయించడం వలన కార్మికుని కోరిక నెరవేరుతుందన్నారు. దీంతో పెర్క్స్ పై ఐటీ మాఫీ భారం సంస్థకు, ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదని అన్నారు. గతంలోనే సిఐటియుగా సంతకాల సేకరణ చేయడం, సిఐఎండికి, డైరెక్టర్లకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం వంటివి చేశామని, ఇప్పటికే సానుకూలంగా స్పందించడం జరిగిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, లోకల్ ప్రజాప్రతినిధులందరూ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేసి కార్మికులకు తీపి కబురును అందించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు కార్మికులు సైతం ఎన్నో ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతూ వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి అంశాలపై గుర్తింపు సంఘమైన ఏఐటియుసి ప్రభుత్వం, అనుబంధ సంఘాలైన ఐఎన్టీయూసీలు ఈ సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయాలని, త్వరలో పలు యాజమాన్యం ఆధ్వర్యంలో అమలు చేసే పెండింగ్ అంశాలపై సిఐటియు ఆధ్వర్యంలో చేసే ఆందోళనకు అన్ని యూనియన్లతో పాటు కార్మికులు సైతం కలిసి వచ్చి దీర్ఘకాలిక సమస్యలను సాధించుకోవాలని ఆయన కార్మికులను కోరారు. సింగరేణి కార్మికుల తరఫున సిఐటియుగా రేపు జిల్లాకు రాబోయే ముఖ్యమంత్రి గారికి, మన మంత్రులకి, ఎమ్మెల్యేలకి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంలో, సింగరేణి ఎన్నికల సందర్భాల్లో అన్ని కార్మిక సంఘాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ నాయకులు, స్వయంగా ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికుల పట్ల సానుకూలంగా చాలా వాగ్దానాలు చేసి ఉన్నారు. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయినటువంటి సొంతింటి కళ, పెన్షన్, ఇన్కమ్ ట్యాక్స్, క్యాడర్ స్కీమ్స్, ఇంకా చాలా ఫెసిలిటీస్, చాలా హక్కులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కార్మికుల మనోభావాల దృష్టి మీరు ప్రకటించి కూడా చేసి ఉన్నారు. స్వయంగా మన ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి దగ్గర పావులు కలుపుతున్నాడు. కార్మిక సంఘంగా మేము ఇప్పటికీ అందరికీ మెమోరాలు ఇచ్చినాం. ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, మంత్రికి ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం, డైరెక్టర్లకు ఇచ్చినాం. అందరూ కూడా ఇది చాలా స్కీమ్ బాగుంది, మీరు ప్రవేశపెట్టిన స్కీములు సింగరేణిలో అమలు చేస్తామని చెప్పి సిఐటికి మాకు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిన సందర్భంగా సింగరేణి కార్మికుల పక్షాన సొంతిల్లి కళ నెరవేర్చడం కోసం ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే అది కనుక ఇస్తే పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాంట్లో ఇమిడి ఉంటుంది కాబట్టి అది కూడా యాజమాన్యం భారం పడదు. సిఐటి ఇచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా యాజమాన్యం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా, ప్రభుత్వం మీద రూపాయి భారం పడకుండా, కార్మికులు కూడా రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఖచ్చితంగా సొంతింటి కల 20-25 లక్షల ఇల్లు ఫ్రీగా కార్మికునికి వస్తుంది. ఆ స్కీమ్ అంతా కూడా ఎట్లా విధి విధానాలు, ఎక్కడెక్కడ ఎన్ని వాడుతున్నాయి, ఎంత భూమి ఉంది, దానికి ఈఎంఐ ఎవరు కట్టుకోవాలి, బ్యాంకులు ఎంత లోన్ ఇస్తాయి, బిల్డర్ ఎంత కడతాడు, ఇవన్నీ కూడా ఒక పెద్ద కరపత్రం ద్వారా రాసి ఇప్పటికే నేను ప్రభుత్వ పెద్దలకు అందజేసిన, యాజమాన్యానికి కూడా అందజేసిన. దాని మీద ఒక కమిటీ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కదలికలు కనపడతలేవు. అందుకే ముఖ్యమంత్రి గారు కొంచెం స్పీడ్గా చొరవ తీసుకొని మక్కన్ సింగ్ గారు దానికి ముందుండి గోదావరి ప్రాంతంలో మొట్టమొదటి స్టార్ట్ చేయడం కోసం చొరవ చూపుతారని. కార్యక్రమంలో ఆజీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, రాష్ట్ర నాయకులు తోట నరహర్రావు, కారం సత్యయ్య, పిట్ కార్యదర్శి నంది నారాయణ, బాగే రవి, బొద్దుల బోదేలు, సంతోష్, వంగళ శివరామరెడ్డి, ఈ సాగర్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మంగళవారం ఆజీవన్ జీఎం కాలనీ గోదావరి కళా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లలతో గడపడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా దివ్యాంగులైన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి, ప్రతిభా పాఠవాలు మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వారితో ఆటల పోటీలు, పాటల పోటీల ద్వారా వారిలో ఆత్మస్థైర్యం నింపిన వాళ్ళం అవుతామని తెలిపారు. మానసిక వికలాంగుల అభ్యున్నతికి తమ వంతు సహాయ సహకారం సింగరేణి సంస్థ అందిస్తుందని అన్నారు. పాట నచ్చిందా? ఆట వరకు నచ్చింది. ఎందుకంటే ఇదే మీకోసం పెట్టినందుకు అందరికీ శుభాకాంక్షలు. చాలా బాధగా ఉన్నది ఇక్కడ చూస్తుంటే, బట్ హ్యాపీగా కూడా ఉన్నది. మీతో ఈరోజు మేము గడపడానికి అవకాశం ఇచ్చిన సింగరేణి సంస్థకు అండ్ డిపార్ట్మెంట్ కు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము చూసేది ఒక గ్లామ్షామ్ లైఫ్, మాదేదో మా ఏమంటారు లేడీస్ క్లబ్ యాక్టివిటీస్ విత్ ఇన్ ది ఫ్రెండ్స్ తోని గడపడము. దీంతో మాకు సమాజంలో ఏమవుతున్నది అన్నది ఒక్కొక్కసారి కళ్ళు కట్టేసినట్టు అవుతుంది. బట్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే వి గెట్ టు నో దట్ మనతో అసమానంగా ఉన్న ప్రపంచం ఎంత ఉన్నదన్నది అర్థమవుతున్నది. మా వంతుగా ఏం చేయాలన్నది కూడా తెలుస్తుంది. దీంతో కుటుంబంలో సభ్యులుగా మేము గర్వపడతాం ఆ విషయంలో. అట్లనని ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా చేయాల్సింది కూడా ఉన్నది. సార్ అంటూనే ఉన్నారు అది చేయలేకపోతున్నానని. ఇందాక కిరణ్ బాబు గారు చెప్పినట్టుగా మనకు సార్ నెక్స్ట్ మీరు టేక్ ఓవర్ చేసినందుకు ఒక వారసులు కావాలి ఇప్పుడు. అండ్ లక్కీ దట్ మనకి ఇక్కడ జిఎం లలిత్ కుమార్ గారు పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి. అట్లనే ఆయన టీం కూడా బాగున్నది. కిరణ్ గారు కూడా వండర్ఫుల్ గా ప్రతి కోణంలో ఆలోచిస్తున్నారు. అన్ని పాజిటివ్ స్టెప్స్ మనం ఇంతవరకు ఆజీవన్ ఏరియాలో తీసుకోగలుగుతున్నాము. ఎందుకంటే టీం అంతా వర్కింగ్ టుగెదర్ కాబట్టి. సో మీరు ఇప్పుడు మీ రిక్వెజిషన్ చెప్పారు, కిరణ్ గారి ఆలోచన కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. వెరీ సూన్ మేము ఒక శుభవార్త మీకు చెప్తాను డెఫినెట్ గా. ఎందుకంటే ఆలోచన స్పార్క్ లాగా వచ్చేసింది. అది నాకు నచ్చింది. నెక్స్ట్ హోప్ అది మన యూనియన్ లీడర్స్ తోని అండ్ అందరితోని ఒక డెసిషన్ అయిన తర్వాత త్వరలోనే మీకు ఒక శుభవార్త ఆజీవన్ ఏరియా సింగరేణి తరఫు నుంచి మీకు తెలియజేస్తాం తప్పకుండా. ఓకే, ఒక్కరోజు ఖర్చు మా లేడీస్ క్లబ్ సభ్యుల తరఫు నుంచి మేము పర్సనల్ గా డబ్బులు వేసుకొని ఒకరోజు ఖర్చు అయితే మేము ఫస్ట్ ఇస్తున్నాం. ఏది సింగరేణి డే సందర్భంగా నేను మీకు ఒకరోజు ఖర్చు నేను ఎవరిని అడగకుండా నేను అమౌంట్ చేస్తున్నాను మా క్లబ్ మెంబర్స్ ని. లక్కీగా వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఇంకా కొంచెం చేద్దామని అంటే కనుక డెఫినెట్ గా మేము వేరే రకం చేస్తాం. ఇదంతా మేము క్లబ్ ఫండ్స్ కాకుండా మా పర్సనల్ గా వేసుకొని లేడీస్ క్లబ్ తరఫు నుంచి మీకు సపోర్ట్ చేయడానికి ఒక చిన్న మరి కృష్ణ కుమార్ గారు చెప్పారు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఈ పిల్లల్ని ఏ విధంగా చేరదీశారు అనే విషయము. రియల్ గా ఇది అందరూ కూడా ఈ యొక్క ఇందాక పిల్లలకి గేమ్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ చైర్స్ తో ఆడేటప్పుడు చాలా బాగా వాళ్ళు ఓడిపోయినప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. అసలు వాళ్ళు అంటే ఎంత వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నపిల్లలే, వాళ్ళు ఎంత వయసు వచ్చినా వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలే వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని మరి వాళ్ళ కన్న తల్లిదండ్రులు మరి ఎంతో ఓపికగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఆ పిల్లల్ని అలా వాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు. రియల్గా మరి కృష్ణకుమార్ గారు ఆయన వయసు భయపడడం నేను చేయలేకపోతున్నాను, ఎవరన్నా చూడను అని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మనో చైతన్య నిర్వాహకులు డి కృష్ణకుమార్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎలి పోషం, అధికారుల సంఘం ప్రతినిధి క్రాంతి, వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి బంగారు సారంగపాణి, సేవా సెక్రటరీ శిరీష్ చంద్రశేఖర్, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మి, మనో చైతన్య, విద్యార్థులు, శిక్షకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్.
లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. బ్యాక్ టు న్యూస్. రామగుండం సింగరేణి సంస్థకు చెందిన మూతపడిన 7 LEP బొగ్గుగని ఇసుక బంకర్ లో ప్రమాదవశాత్తు పడి ఎడోవర్మెన్ తిట్ల సత్యనారాయణ దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం ఉదయం మొదటి షిఫ్ట్కు వచ్చిన సత్యనారాయణ ఇసుక బంకర్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు వెంటనే సంస్థ రెస్క్యూ టీం సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని ఎమ్మెల్యేతో పాటు కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 7 LP మూసివేయబడ్డటువంటి మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్, మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాలవడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పిన చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకు ఒకటి చొప్పున ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదం జరగదు. ఇలా దేశానికి వెలుగునిచ్చిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు, దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇసుక బంకర్లో కూరుకుపోయి సత్యనారాయణ చనిపోవడం అనేది జరిగింది. ఇది కొత్త కాదు. ఈ బంకర్లో చనిపోయి ఇది ఒక్కటే కాదు, గోదావరికంలో ఇంతకుముందు కూడా ఇసుక బంకర్లో కూరుకొని చనిపోయిన చరిత్ర ఒకటి ఉన్నది. అట్లనే భూపాలపల్లిలో కూడా అండర్గ్రౌండ్లో ఇసుక బంకర్లో కూరుకుపోయి చనిపోయాను. అప్పుడు కూడా దాని మీద చర్చ నడిచింది. ఏం నడిచింది? ఇసుక బంకర్లో పనిచేసేటప్పుడు బెల్ట్ కట్టుకోవాలి, అక్కడ అండర్ మేనేజర్ ఉండాలి, అక్కడ సూపర్వైజర్ ఓవర్మెన్ ఉండాలి, వీళ్ళందరి పర్యవేక్షణలో పనిచేయాలన్నది సింగరేణి చరిత్ర. 70 సంవత్సరాల చరిత్ర అంటారు, మళ్ళీ మొదటికి వచ్చారు. ఆఖరికి మళ్ళీ ఇసుక బంకాల పడి చనిపోతారా? టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మనం బెల్టులు కట్టుకోవచ్చు, సూపర్వైజర్ ఉండొచ్చు, అండర్ మేనేజర్ ఉండాలి. మూతపడ్డ బాయిని తెరిపించేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకున్నారా? పిల్లగాడు 45 సంవత్సరాలు సత్యనారాయణ, మా ఫ్రెండు, ఆయన హెడోర్మేను. అయితే అతనే చనిపోతే అసలు ఏంటి, అసలు గోదావరికల్లో ఏం జరుగుతుంది? మూసివేయబడ్డ గనిని లోపల వైట్స్ ఉన్నాయి, శాండ్ నింపాలనే DDMS సూచనల మేరకి ఇవాళ పాత నడవలేని స్టాండ్ బంకర్ని క్లీన్ చేస్తున్న సందర్భంలో దురదృష్టవశాత్తు అందులో పడి ఆయన పడి నుంచి ఇసుక పడి గాడిపాడక ప్రాణాలు ఇచ్చిన సందర్భం ఇవాళ. ఇలా
మూసివేయబడ్డ గనిని ఇట్లాంటి సందర్భాలలో చాలా రోజుల కానీ బంద్ ఉన్న శాండ్ బంకర్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ఆఫీసర్ పర్యవేక్షణలో ఉండాలి. ఎన్సీడబ్ల్యూఏ వర్కర్కే ఆఫీసర్ ఆథరైజేషన్ ఇచ్చి ఆయనే అన్నీ చూసుకోమని, ఆయన సేఫ్టీ కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆయన నెట్టబడి చేశారు. ఇవాళ ఏ మైన్లో ఏ హాలర్ ఏ మిషన్ పెట్టినా DDMS సూచనలు చేస్తారు 2000 ఉండాలని. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లు ఎందుకు లేదని అడుగుతున్నాం. ప్రమాదశాత్తు పనిచేసే జాగాలలో ఖచ్చితంగా ఆయన గైడ్ ఇంకొకరు ఉండుంటే సలహాలు సూచనలు చెప్పే అవకాశం ఉండేది. ఆయనే అధికారి, ఆయనే వర్కర్ అనే పరిస్థితుల్లో ఆయన ఇవాళ ఒక అమూల్యమైన ప్రాణాన్ని పిల్లలకు దూరం చేయాల్సిన పరిస్థితి యాజమాన్యం కల్పించింది. ఇది ఇంతకుముందే GDK 1 ఇంక్లైన్లో సేమ్ ఇట్లే జరిగింది. ఆ శాండ్ బ్యాంక్లో జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రమాద యాజమాన్యం 2-3 నెలలు పెద్ద హడావుడి చేస్తుంది దాని మీద కౌన్సిల్ పెట్టి. మరి అప్పుడు ఒక 10-12 సంవత్సరాల కింద సేమ్ ఇట్లే ఇసుకలో కూరుకుపోయి చనిపోయాడు కార్మికుడు. చనిపోయినప్పుడు DDMS కానీ పై డైరెక్టర్లు సూచనలు చేశారు. ప్రతి శాండ్ బంకర్లో అన్ని దిక్కుగా తాళ్ళు కట్టాలి, తాళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందులో పనిచేయాలని. మరి అందులో తాళ్ళు లేవు ఇప్పటి వరకు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సర్వీస్ యాక్టివిటీలో వరల్డ్ ఫిజికల్ డిజబుల్ డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఇల్లందు గెస్ట్ హౌస్ లో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ చేతుల మీదుగా సప్తగిరి కాలనీలోని నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన దారవేణి మొండయ్యకు 5,000 రూపాయల విలువ గల వీల్ చైర్ అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నాల్ర ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, ట్రెజరర్ కోదాటి ప్రవీణ్, సేగంటి నరేష్, గుంత వినోద్, తాటిపల్లి రాజ్ కుమార్, నల్లమాసు మల్లికార్జున్, పల్లెల కిరణ్, సేగంటి విక్రమ్, కట్టుకు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి MBBS, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. గోదావరికని కృష్ణవేణి విద్యా సంస్థలలో మంగళవారం విద్యార్థుల జ్ఞాన విజ్ఞాన మేళను పురస్కరించుకుని స్టూడెంట్ లీడర్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంజుల, శ్రీనివాసరెడ్డి, లీడ్ ఇన్ఛార్జి ఐశ్వర్య విచ్చేసి విద్యార్థులు చేసిన సృజనాత్మకమైన ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు వారి సృజనాత్మకతను ప్రయోగాల ద్వారా, విజ్ఞానం ద్వారా తెలిపారు. విద్యార్థులు చేసిన ప్రయోగాత్మకమైన అంశాలు చూపర్లను ఆకట్టుకోవడం విద్యార్థులు, పోషకులు అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలని, పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. For this experiment, we need these materials: leaf, test tube, beaker, spirit, iodine solution, dropper, forceps, holder, weightage. డిసెంబర్ 4న జరగబోయే యువ వికాస్ నిరుద్యోగ విజయోత్సవ సభా ప్రాంగణాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి వేణు, అరుణశ్రీ, రెవెన్యూ డివిజనల్ అధికారులు గంగయ్య, సురేష్, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండెట్టి రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలను జరుపుకున్నారు. ఈ మేరకు 8వ కాలనీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, శంకర్ నాయక్, సాగంటి శంకర్, దామోదర్రావు పాల్గొని మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం గడిచిందని, రామగుండం ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుపొందిన రాజ్ ఠాకూర్ ప్రతినిత్యం ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు. రామగుండం ప్రాంత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, మార్కా రాజు, దేవనపల్లి చక్రపాణి, కిసాన్ నాయక్, హనుమర్ రాములు, సారయ్య నాయక్, మెతుకు అవినాష్, వీరారెడ్డి, మెరుగు రాజేశం, మహేష్, రాజేశ్వరి, కుమార్ యాదవ్, రాజేష్ కుమార్, దేవయ్య, ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏ ఒక్క చిరు వ్యాపారికి నష్టం కలగకుండా ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతూ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన గోదావరి ఖని వ్యాపార కూడలి బంద్ పాక్షికం. బంద్లో పాల్గొనాలంటూ షాపులను బంద్ చేయించిన బీఆర్ఎస్ నాయకులు, తెరిపించిన కాంగ్రెస్ నాయకులు. పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులను కలిసిన బీజేపీ నేతలు. పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియకు మార్గనిర్దేశం. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. ఆజీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు. మూతపడిన 7LEP బొగ్గుగని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం పాలైన హెడ్ ఓవర్మెన్ తిట్ల సత్యనారాయణ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.